వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, అవకాశంగా తీసుకోవాలి అనుకుంది జరగలేదండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు ఏంజిల్ జస్టిస్ చేశారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, గూఢచారులండి. ఎలాగైనా సరే మీ విషయంలో ఈసారి మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంట గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకేనా, 10 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. 10 మెంబర్స్ ఎగరాలి లేదా గొడవకు రావాలని చెప్పి అనుకున్నారు. ఓకేనా, వాళ్ళంతా కూడా గట్టు మీద ఉండి అంటే మనుషులు మసలు లేని చోటకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. గాలివాటం లాగా అనమాట. వాళ్ళు ఏ సైడ్ ఎవరే డబ్బులు ఇస్తే వాళ్ళ పని చేస్తారు. ఓకేనా, వాళ్ళు డబ్బులు ఇచ్చేసి కనిపించకుండా దాంకోమంటే దాంకుంటారు. సో అలాంటి పనులు చేసేవాళ్ళు. ఓకేనా, అమ్మవారి పర్మిషన్ లేదు. వాళ్ళు మీ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి, మీ మీదకి ఎగరడానికి, మీ జోలికి రావడానికి అసలు అమ్మవారి పర్మిషన్ లేదు. అమ్మవారు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు కట్టుకొని వచ్చారు కదా, ఎవరు ముందు వస్తారో, ఎవరైతే ముందు ఎగరడానికి చూస్తారో వాళ్ళని నేను వదలను చెప్పేశారు క్లియర్గా. మీ దారి అటు. మీరు నా ప్రొటెక్షన్లో ఉన్న వాళ్ళ జోలికి వస్తే నేను ఊరుకోను. కాదు కూడదని వాళ్ళకి చాలా సైన్స్ ఇచ్చారు, చాలా మెసేజెస్ ఇచ్చారు. ఓకేనా, అయినా సరే కాదు కూడదు అని చెప్పి రావాలని చూస్తే మాత్రం నా చేతిలో ఉన్న స్వాడ్ని అయితే నేను వాడాల్సి వస్తుంది. అసలు రావాలి అనుకున్న వాళ్ళలో ముందు ఎవరు వస్తారో వాళ్ళు ఉండరు ముందు అని చెప్పారండి. చాలా క్లియర్గా మెసేజ్, అది వాళ్ళకు కూడా తెలిసింది. ఓకేనా, సో అందుకని ఎవరైతే ఒకరు రావాలి అనుకుంటున్నారో ముందు, వాళ్ళకి ఇబ్బంది కలగడం, వాళ్ళ కర్మ అనుభవించడం వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ మోస్ట్లీ అతిగా గ్రూప్లో కొంచెం అతిగా చేసే వాళ్ళు ఉంటారు కదా, అతిగా చేసిన వాళ్ళందరూ కూడా అయిపోతుంది పని. ఓకేనా, అంటే మనిషిని ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఎండ్ చేయాలి, లేదా ఆపాలి, లేదా దాన్ని మ్యానిపులేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి. ఓకేనా, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి శిక్షలు కూడా విపరీతంగానే ఉంటాయి. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళకి పడే శిక్షలు కూడా అంతకు మించే ఉంటాయి. ఓకేనా, 7 మెంబర్స్ అండి. పెట్టుబడి లాభాలు వస్తున్నాయని, మొదలు లేకుండా చేయాలని, అన్యాయం చేయాలని ఏదైతే ట్రై చేస్తున్నారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయలేరండి. ఓకేనా, ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు. ఆపడానికి చూస్తున్నారంట. ఇంకా ఎటు కాకుండా చేయాలి. అన్నోన్ నెంబర్స్తో మాట్లాడుకుంటున్నారు, అన్నోన్ నెంబర్స్తో స్టాక్లింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, ఓకేనా, లేదా అరెస్ట్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కానీ పవర్ సప్లై ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం తప్ప మీ విషయంలో ఏది క్రియేట్ చేయలేరు. ఎస్, కాంప్రమైజ్ అయిపోండి. ఇన్నోసెన్స్ని, ఒకరి మంచితనాన్ని, ఒకరి అమాయకత్వాన్ని, లేదా ఒక టాలెంట్ని ఇప్పటి వరకు అవకాశంగా తీసుకోవడం, మీరు పనులు చేసుకోవడం ఇంకా చాలు, సరిపెట్టేయండి. ఇప్పటి వరకు మీరు బాగుపడింది చాలు. ఇంకొకరిని తొక్కేసి ఇంకా మీ దారి మీరు చూసుకుంటేనే మీకు లైఫ్ ఉంటుంది, లేదంటే అది కూడా ఉండదు. మొత్తానికి ఎక్కడి నుంచి అయితే మొదలయ్యారో అక్కడికే వచ్చేస్తారని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అండ్ కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి ఎవరైతే ముగ్గురిని ఎలాగైనా సరే ఐసోలేట్ చేసేస్తాం, బాధ పెట్టేస్తాం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, ముగ్గురి జీవితాలని ఎవరైతే తలకిందులు చేసేయాలి ఇంకా అని అనుకుంటున్నారో వారికి జడ్జిమెంట్ అనేది కన్ఫర్మ్. మీరు ఇంకా సిద్ధం అయిపోండి. ఇంకా ఏదేమైనా సరే అల్లరి చేసేయాలి అనుకున్న వాళ్ళు ఇంకా మీరు కర్మ అనుభవించడానికి సిద్ధం అయిపోండి. ఇది డైరెక్ట్ మెసేజ్ అండి, డైరెక్ట్ ఏంజిల్ కాల్. మీరు లీగల్ మ్యాటర్స్లోకి వెళ్తారా, జైలుకి వెళ్తారా, లేదంటే హాస్పిటల్కి వెళ్తారా, సిద్ధం అయిపోండి. మీరు చేసిన లెక్కలు, మీరు చేసిన ఏ అయితే ఉన్నాయో ఆ పనులన్నిటికీ కూడా నేను లెక్కలు కట్టేస్తున్నాను ఇక్కడ. సిద్ధంగా ఉండండి. కాంప్రమైజ్ అయ్యి మూవ్ ఆన్ అయితే లైఫ్ ఉంటుంది, లేదంటే అది కూడా ఉండదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు. యు ఆర్ ఏ డివైన్ చైల్డ్. మీరు డివైన్ చైల్డ్ అండి. మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు. ఓకేనా, డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు అండ్ డివైన్ మీకు రక్షగా ఉన్నారు. మీ జోలికి డివైన్ ఎవరిని కూడా రానివ్వట్లేదు. మీరు లైఫ్లో ముందుకు వెళ్తున్నారని మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చాలా డ్రామాలు ఆడుతున్నారు. కానీ ఏంజిల్ ఏం చెప్తున్నారంటే, మీరు ముందుకు పదండి, నేను వాళ్ళని చూసుకుంటా, వాళ్ళని నేను చూసుకుంటా, మీరు వెనక్కి తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, వాళ్ళని నేను టేక్ కేర్ చేస్తాను, వాళ్ళని నేను హ్యాండిల్ చేస్తాను, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు ముందుకు వెళ్ళండి.
మీరు మీ పని వైపుగా వెళ్ళండి. మీ పనిని ఆపడానికి నేనెవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. మీ జోలికి రావడానికి నేనెవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. అక్కడ దాకా వస్తే నేను వాళ్ళంతు నేను జూస్తాను అని చెప్పి మీ అమ్మవారు చాలా క్లియర్‌గా చెప్తున్నారండి. మీ డ్రీమ్స్ స్వచ్ఛమైనవి. దానికి ఒక అర్థం ఉంది. మీ బ్యూటిఫుల్ లైఫ్‌కి ఒక మీనింగ్ ఉంది. అండ్ ఈ లైఫ్ టైమ్‌లో మీరు చేయాల్సిన అన్ని పనులు చేస్తారు. దాన్నెవ్వరు కూడా ఆపలేరు. ఆపాలనే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డ్రీమ్ లైఫ్, పర్సనల్ ఇష్యూస్ అనేవి వస్తాయండి. మిమ్మల్ని కండిషన్ చేయాలని అనుకుంటున్నారంట. హోమ్ లైఫ్ లేకుండా హోమ్‌లోనే అనుకుందైతే జరగదు. ఓకేనా? అంటే హోమ్‌లో గొడవ పడాలి, లేదా టీ తాగుతూ మాట మాట అనుకునేలా చేసి అది ఇంకా కొంచెం రచ్చబండ చేయాలి. అలాంటివి ఏమి జరగవు. ఓకేనా? అలాంటివి అసలు జరగవు. ఓకేనా? అండ్ మీరు హీల్ అయిపోయారండి. చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు హీల్ అయ్యారు. చాలా నేర్చుకున్నారు. చాలా తెలుసుకున్నారు. ఓకేనా? మీరు బై బర్త్ మళ్ళీ మీ బర్త్ కంటే ముందు కూడా కొంతమంది కార్మిక్స్ ఉన్నారు. వాళ్ళు స్టిల్ మీ విషయంలో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. మీరు హీలింగ్ అయిపోయారు. అంటే కార్మిక్ సైకిల్‌ని మీరు క్లోజ్ చేసేసారు. కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ, మీ మంచి కోరుకునే వాళ్ళెవరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకునే వాళ్ళెవరు మీకు అర్థమైపోయింది. నమ్మకంతో ఉండండి. ఓకేనా? సిబ్లింగ్స్ విషయంలోని, మీ విషయంలోని నమ్మకంతో ఉండండి. ఎవరు మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు. నిజానికి వాళ్ళంతా తప్పు చేసి మిమ్మల్ని చెయ్యని తప్పులో తప్పు పట్టాలని అనుకుంటున్నారు. లోకం గుడ్డిది కాదండి. దానికి ఒక అవకాశం వచ్చింది అంటే అందరిని కూడా తుక్కు రేగొట్టేస్తది. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఓకేనా? ఒకరు, ఇద్దరు, ముగ్గురు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళ తరపున మాట్లాడతారేమో తప్ప సమాజం మీ చుట్టూ ఉంది. తప్పు చేసి తప్పు చేయని వాళ్ళ మీద నిందెయ్యాలని చూస్తే సమాజం ఊరుకోదు. అండ్ ఏంజెల్స్ ఊరుకోరు. మీ దేవుళ్ళు ఊరుకోరు. అసలు మీ దేవుళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వరు. అలాంటిది మీ లైఫ్‌లో వాళ్ళు డ్రామాలాడి, వాళ్ళు క్రియేట్ చేసి మీ లైఫ్‌ని తొక్కేస్తాము అని మిమ్మల్ని భ్రమలో ఉంచి, మిమ్మల్ని ఇంకొక దానిలో ఇరికించాలి, లేదా మీ చేత ఇంకొక క్రైమ్ చేపిచ్చాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనా? మీ లైఫ్‌లో ఆళ్ళు కొంచెం కూడా చేంజ్ తీసుకురాలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్ మీతో గేమ్స్ ఆడలేడు అన్న విషయం అర్థమైపోయింది. సో, అతను అవకాశాలు వెతుకుతున్నారంట. కొత్త బిగినింగ్ అంటండి. కొత్త బిగినింగ్ అవకాశాలు వెతుకుతున్నారంట. నెగెటివ్ ఎనర్జీస్ చేసి కాన్షియస్‌గా ఓకేనా? స్పృహలో ఉండే నిర్ణయం తీసుకున్నారు. మెచ్యూరిటీతో కాదు. అంటే వాళ్ళు చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అంటే మూర్ఖంగా కొంచెం. ఓకేనా? అండ్ రౌండప్ చేసేయాలి. మీ విషయంలో అందరిలో మిమ్మల్ని అల్లరి చేసేయాలి. ఓకేనా? విలువలు మర్చిపోయి మీతో క్రియేటర్ ఉన్నారు అన్న విషయం మర్చిపోద్దండి. అల్టిమేట్ సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తోడుగా ఉన్నారు. ఓకేనా? వాళ్ళ విలువలను మర్చిపోయి మూమెంటు మీరు ఎతకకుండా చేసేయాలని ఏదైతే పనులు చేస్తున్నారో దానివల్ల సాధించింది శూన్యం. ఓకేనా? ఈ గుడౌను లేదంటే ఈ స్టోర్ రూమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించింది శూన్యం. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మైండ్ గేమ్ ఆడడం వల్ల వాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు. టైం వేస్ట్ తప్ప. 2121 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.